Annyeonghaseyo. Welcome to ET Exclusive. ప్రభాస్ కల్కి మూవీకి సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాకి ఓ స్పెషల్ లింక్ ఉందా? రెండు సినిమాల సబ్జెక్టులకు ఒకే పట్టణంతో పెద్ద అనుబంధం ఉందా? ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. కల్కి సీక్వెల్ కి SSMB 29 కి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? డీటెయిల్ గా మాట్లాడుకుందామా? కల్కి సినిమా చూసిన వారికి వారణాసితో ఆ సినిమాకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యూచరిస్టిక్ కథకు వారణాసితో లింకు పెడుతూ తెరకెక్కించి మెప్పించారు నాగ్ అశ్విన్. ఇప్పుడు సెకండ్ పార్ట్ లోనూ వారణాసి ప్రస్తావన తప్పకుంటుంది. ఇటు మహేష్ బాబు సినిమా కోసం కూడా వారణాసి సెట్ ని వేస్తున్నారు జక్కన్న. హైదరాబాద్ శివార్లలో ఈ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మహేష్ బాబు ఓ పౌరాణిక పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆ క్యారెక్టర్ ఏంటన్న దాని మీద పర్టికులర్ గా క్లారిటీ రావాల్సి ఉంది. SSMB 29లో హనుమాన్ క్యారెక్టర్ ఉంటుందనే మాట కూడా ఆ మధ్య జోరుగా వినిపించింది. ఆ మాటలకు వత్తాసు పలికేలా మహేష్ రాముడి గెటప్ లో ఉన్న పిక్స్ గట్టిగా వైరల్ అవుతున్నాయి. వారణాసికి భవిష్యత్తును ముడిపెట్టి నాగి కల్కి మూవీ తీస్తే, జక్కన్న మాత్రం వారణాసికి పురాణాలను ముడిపెట్టి అరణ్యాలలో నడిపించే కథను సెలెక్ట్ చేసుకున్నారా? ఇంతకీ SSMB 29 జోనర్ ఏంటి అనే చర్చ నెట్టింట్లో స్పీడ్ అందుకుంది. నందమూరి బాలకృష్ణకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా? బన్నీని ఇంతగా తీర్చిదిద్దిన వెపన్ ఏంటో తెలుసా? ఇంతకీ అల్లు అర్జున్ బాలకృష్ణకి పార్టీ ఇచ్చారా? ఇంతే కాదండోయ్, ఇలాంటి చాలా సీక్రెట్స్ తెలియాలంటే డోంట్ మిస్ అన్స్టాపబుల్ నయా ఎపిసోడ్ అంటోంది ఆహా టీం. నందమూరి బాలకృష్ణకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిదో అర్థమైందిగా. మ్యాన్షన్ హౌస్ లో జరిగే పుష్ప పార్టీ డీటెయిల్స్ కూడా తెలిసాయిగా. అంతేనా? అన్స్టాపబుల్ బన్నీ ఎపిసోడ్లో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అన్నట్టు నేషనల్ అవార్డు మీద బన్నీ ఎందుకు ఫోకస్ పెంచారు? ఇప్పుడున్న హీరోల్లో బన్నీకి ఎవరంటే ఇష్టం? రష్మిక, పూజా హెగ్డే గురించి బాలయ్యకి బన్నీకి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కేర్ ఆఫ్ అన్స్టాపబుల్ సీజన్ 4 అని చెప్పాల్సిందే. బన్నీ గురించి ఆయన మాతృమూర్తి చెప్పిన విషయాలు మాత్రం ఈ ఎపిసోడ్కి స్పెషల్ అట్రాక్షన్. అంతేకాదు, మెగాస్టార్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఐకాన్ స్టార్ పంచుకున్న విషయాలు వినడానికి అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు ఫ్యాన్స్. పర్ఫెక్ట్ సినిమా ఒక్కటి పడితే చాలు, ఓవర్ నైట్ క్రేజ్ సొంతమవుతుంది. అలాంటిది 150 దేశాల్లో హవా చాటుతున్న ప్రాజెక్ట్ కావడం అంటే మాటలా? ఏదేమైనా కంబ్యాక్ ని శామ్ గట్టిగా ప్లాన్ చేసుకున్నారు అనే పేరు బాగా వినిపిస్తోంది. ఇంతకీ సమంతకి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతోంది? సిటాడెల్ హనీ బన్నీని మీరు చూసారా? ఇంకా చూడలేదా? ఇలాంటి డిస్కషనే జరుగుతోంది డిజిటల్ కంటెంట్ లవర్స్ మధ్య. అమెజాన్లో రిలీజ్ అయిన సిటాడెల్ కి మంచి స్పందన వస్తోంది. వరల్డ్ వైడ్ ఎక్కువ మంది చూసిన సిరీస్ గా క్రెడిట్ సొంతం చేసుకుంది సిటాడెల్. దాదాపు 200 కంట్రీస్లో సిటాడెల్ హనీ బన్నీ ప్రసారమవుతోంది. అందులో 150 దేశాల్లో టాప్ లో ఉంది ఈ సిరీస్. అసలు ప్రాజెక్టు పూర్తి చేయడమే కష్టమనిపించిందని, ఇప్పుడు ఇంతమంది ఆదరణ చూస్తుంటే కష్టానికి తగ్గ ఫలితం దక్కిందంటున్నారు మేకర్స్. వరల్డ్ వైడ్ సిటాడెల్ తుఫాన్ క్రియేట్ చేస్తోంది. ఆదరణకు చాలా హ్యాపీగా ఉందంటున్నారు శామ్. సిటాడెల్ సీక్వెల్ ని వెబ్ సిరీస్ గా కాకుండా సినిమాగా తీసే ప్లాన్స్ లో ఉన్నారట మేకర్స్. అదే జరిగితే శామ్ రీఎంట్రీ నార్త్ లో భారీగా ఉన్నట్టే లెక్క. నేను ఫిట్ గా ఉన్నాను, రెడీ టు డూ వర్క్ అని ఇప్పటికే హింట్ ఇచ్చారు శామ్. ఇక రెగ్యులర్ ప్రాజెక్టులతో రెచ్చిపోవడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. రేస్ అంటే ఎప్పుడూ ఒక్కరే ముందుండరు. ఓసారి ఒకరు ఫస్ట్ వస్తే ఇంకోసారి మరొకరు ట్రాక్లో ఉంటారు. ఇది జస్ట్ రేస్ విషయంలోనే కాదు, సినిమా ఇండస్ట్రీకి కూడా 100% సూట్ అవుతుంది. మరీ ముఖ్యంగా గ్లామర్ రేస్లో ఎవరు ముందున్నారు, ఎవరు వెనకబడ్డారు అనే లెక్కలు ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటారు. ఇంతకీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏంటి మార్పు? లాస్ట్ ఇయర్ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదు. అరే, పండక్కి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అందులో శ్రీలీల పేరు వినిపించేది. ప్రమోషన్లలో ఆమె ఫోటో కనిపించేది. అంతగా మెస్మరైజ్ చేశారు శ్రీలీల. ఈ ఏడాది కూడా ఆమె గుంటూరు కారంతో దుమ్ము రేపారు. త్వరలో పుష్ప 2లో స్టెప్పులేయడానికి సిద్ధమవుతున్నారు. లాస్ట్ ఇయర్ ఈ భగవంత్ కేసరి బేబీ చేసిన హల్చల్తో పోలిస్తే ఈ ఏడాది కాస్త డల్ అయినట్టే లెక్క. 2024 గ్లామర్ లీడ్లో ట్రెండింగ్లోకొచ్చేశారు మీనాక్షి చౌదరి. గుంటూరు కారం సినిమాతో స్టార్ట్ చేసిన ఇన్నింగ్స్ ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సినిమా హాల్లో సినిమాలు మారుతున్నాయి, వాటిలో హీరోలు మారుతున్నారు. కానీ హీరోయిన్ గా మాత్రం మీనాక్షి చౌదరి కంటిన్యూ అవుతూనే ఉన్నారంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు జనాలు. దీపావళికి రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ తోనో, ఈ వారం రిలీజ్ అయిన మట్కాతోనో కంప్లీట్ కావడం లేదు మీనాక్షి 2024 రిలీజ్ల లిస్ట్. విశ్వక్సేన్తో చేసిన మెకానిక్ రాకీ సినిమాను అలా ఎలా మర్చిపోతారు? ఖచ్చితంగా చూసేయండంటూ ఇష్టంగా చెప్తున్నారు ఈ లేడీ.
సో నెక్స్ట్ ఇయర్ ఈ ఇన్నింగ్స్ ని శ్రీలీల గాని మీనాక్షి గాని కంటిన్యూ చేస్తారా లేకుంటే ఇంకెవరైనా టాప్ పొజిషన్ ని ఆక్యుపై చేస్తారా అంటూ ఇంట్రెస్ట్ గట్టిగానే క్రియేట్ అవుతోంది. మామూలుగా అయితే ఫిబ్రవరి అన్ సీజన్, కానీ సంక్రాంతి తరువాత సమ్మర్కి ముందు ఇప్పుడు ఇదే బెస్ట్ ఆప్షన్ అయిపోయింది. 2025 ఫిబ్రవరిలో క్రేజీ సినిమాలు క్యూ కడుతున్నాయి. రిలీజ్ డేట్లు సర్దుబాటు కాక ఆ డేట్లకి షిఫ్ట్ అయిన సినిమాలు కొన్నైతే అచ్చం ఆ సీజన్నే టార్గెట్ చేస్తున్న మూవీస్ మరికొన్ని. వీటిలో షూర్ షాట్గా రెడీ అవుతున్న మూవీస్ ఏంటి? సంక్రాంతికి జనవరి 10న వచ్చేస్తున్నాం, జరగండి జరగండి అంటున్నారు రామ్ చరణ్. ఈసారి ఆయన బాలయ్య, వెంకటేష్, అజిత్లతో పోటీ పడబోతున్నారు. బాలయ్య, వెంకీతో 2019లో వినయ విధేయరామతో పోటీపడ్డ అనుభవం కూడా ఉంది రామ్ చరణ్కి. అప్పుడు చేదు అనుభవం ఎదురైంది, కానీ ఇప్పుడు తీపి కబురు అందిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. 2019లో ఎన్టీఆర్ కథానాయకుడితో ప్రేక్షకులను పలకరించారు నందమూరి బాలకృష్ణ. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు ఆ సంక్రాంతికి జనాలకు స్పెషల్ అట్రాక్షన్. 2025లో ఎన్బీకే 109తో ఆడియన్స్కి హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ సినిమా. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలు. అటు అజిత్ తన గుడ్ బ్యాడ్ అగ్లీతో 2025 సంక్రాంతికి రెడీ అయిపోతున్నారు. ఇక సంక్రాంతికొస్తున్నాం అనే టైటిల్తో తమను తాము మరోసారి ప్రూవ్ చేసుకోవాలని తహతహలాడుతున్నారు వెంకీ, అనిల్. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన F2 2019లో బాలయ్య, చెర్రీకి మంచి పోటీ ఇచ్చింది. ఇప్పుడు సంక్రాంతికొస్తున్నాం ఎలాంటి సెలబ్రేషన్స్ తెస్తుందో చూడాలి. నవంబర్ సినిమాలన్నీ స్పీడ్గా థియేటర్స్లోకి దూకేసి ప్లేస్ ఫిల్ చేసేస్తున్నాయి. అటు డిసెంబర్ సినిమాలు కూడా ప్రమోషన్ల జోరు పెంచేశాయి. ఈ వేడి మీదే సంక్రాంతి సినిమాల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు. పొంగల్ రేస్లో ఉన్న హీరోల గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రీకాల్ చేసుకుంటున్నారు. ఓయ్ బుజ్జి తల్లి, వచ్చేస్తున్నాను గదే, కాస్త నవ్వే అని రాజు అంటే ఖుషీ అవుతున్నారు జనాలు. 2025 ఫిబ్రవరిలో రిలీజ్ కావడానికి యమ స్పీడ్ గా రెడీ అవుతున్నాడు తండేల్ రాజు. యాక్చువల్ గా డిసెంబర్ 20న రిలీజ్ కావాల్సిన సినిమా తండేల్, కానీ పనులు కంప్లీట్ కాకపోవడంతో ఫిబ్రవరి మంత్ని టార్గెట్ చేస్తోంది. తండేల్తో పోటీ పడుతున్నారు బ్రహ్మానందం. రాజా గౌతమ్ నటించిన బ్రహ్మానందం సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఇన్స్టెంట్ గా ట్రెండ్ అయింది. అరే భలే క్రేజ్ తెచ్చుకుందే అని అనుకున్నారంతా. రిలీజ్ అయిన థియేటర్లలోనూ అదే మ్యాజిక్ క్రియేట్ అయితే సక్సెస్ గ్యారంటీ. ఈ సినిమాలు వచ్చిన వారానికి లైలా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నెలలో మెకానిక్ రాకీతో ప్రేక్షకులను పలకరించనున్న విశ్వక్సేన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న లైలాతో గ్యారంటీగా మెప్పిస్తానంటున్నారు. అటు మహాశివరాత్రికి నితిన్ తమ్ముడు రిలీజ్కి రెడీ అవుతోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల సందడి తగ్గకముందే ఫిబ్రవరిలో సినిమాలు ఊపందుకోవడం ఆనందంగా ఉందంటున్నారు ట్రేడ్ పండిట్స్. అన్నట్టు మ్యాట్ 2 కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతోంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జోరుసోయో.